బాగ్ అనే సినిమా చూడడం జరిగింది. చంద్రకళ, కళావతి, అనంతపురం తర్వాత ఇది 4th పార్ట్గా వచ్చిన బాగ్ అనే సినిమా ఇది. ఈ 4 సినిమాల లైన్లు ఒకేలా ఉన్న స్క్రీన్ ప్లేతో తన మ్యాజిక్ని మరోసారి ప్రూవ్ చేశాడు సుందర్ సి గారు. ఈ 4 సినిమాలో ఉన్న కామెడీ ఈ సినిమాలో కూడా పెద్దగా లేదు. ఈసారి సెంటిమెంట్తో ఆడియన్స్ని కట్టి పడేశాడని చెప్పుకోవచ్చు. ఇంకా రాశి గారి పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే తను కూడా బాగా చేసింది. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఈ సినిమాకి తను ఒక మంచి కీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే కామెడీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి సుందర్ సి గారు విఎఫ్ఎక్స్ని చాలా అంటే చాలా బాగా తీశారు. కొన్ని సీన్స్ అయితే వావ్ అనిపిస్తాయి. ఆ సీన్స్ మీరు చూడాలనుకుంటే థియేటర్లోనే చూడాలి. పైరసీలో చూస్తే మాత్రం అంత కిక్ అనిపించదు. నేనైతే థియేటర్లో చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమా ఓకే భయ్య, బాగానే ఉంది, సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పడం కానీ బాగానే ఉంది. ఆ అరణ్మని 2, అరణ్మని 3, అరణ్మని 1తో పోల్చుకుంటే ఇది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు కామెడీ విషయంలో. కానీ టైంపాస్ మాత్రం అయిపోద్ది. మీలో ఎవరైనా సెంటిమెంట్ ఫుల్స్ ఉంటే కంపల్సరీగా సినిమా చూడండి, ఎందుకంటే మీకు టచ్ అవుద్ది సినిమా. ఇది నా రివ్యూ. నా రేటింగ్ అయితే 3/5. ఇంకా మీరు చూసుంటే కామెంట్ చేయండి. సినిమా అయితే మరి అంత బోరింగ్ కాదు, బాగానే ఉంది, చూడొచ్చు, వెళ్ళి చూడండి.